సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫల పరిశోధన స్థానంలో ఏటా 2 రోజుల పాటు మామిడి ప్రదర్శన నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈసారి ఎఫ్ఆర్ఎస్లో పండిన 270 రకాల మామిడికాయలను అక్కడ ప్రదర్శించారు. కానీ మామిడి సాగు, మామిడి మేళాపై అధికారులకు, రైతులకు సరైన అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అస్తబల్ ప్రాంతంలో నిజాం రాజులు దేశ విదేశాల నుంచి వివిధ రకాల మామిడి మొక్కలను సేకరించి ఈ కేంద్రంలో నాటారు. ఈ కేంద్రం 100 ఎకరాలు విస్తరించి ఉంది. ఇందులో 400 రకాలకు పైగా వేలాది మొక్కలున్నాయి. దీంతో ఈ ప్రాంతం పెద్ద మామిడి తోటగా మారిపోయింది. స్వాతంత్ర్యం తర్వాత దీన్ని ప్రభుత్వం ఫల పరిశోధన కేంద్రంగా మార్చింది. నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి సాగు చేస్తున్నాను. మామిడిలో నేను సాగు చేస్తున్న రకాలు దశేరి, హిమాయత్, కేసర్, బంగన్పల్లి ఉన్నాయి నా దగ్గర. అయితే ఇక్కడ ఇలా ఫల పరిశోధన కేంద్రంలో ఇవాళ మ్యాంగో మేళ ఉండడం చేతి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా కొత్త రకాలు ఏమైతే ఇక్కడ డిస్ప్లేకి బెటరో వాటిని చూసి ఈసారి మళ్ళీ ఒక 4 ఎకరాలు కొత్తగా పెట్టదలిచినాను కాబట్టి కొత్త రకాలు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇట్లా ఫ్రూట్ ఫెస్టివల్, అదే మ్యాంగో డైవర్సిటీ షో ఉందని తెలిసి హైదరాబాద్ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాము. 240 వెరైటీస్ పెడుతున్నారు అట్లిట్లా అని విని చూద్దాము, అట్లే మా కజిన్స్కి చూపించాము అని తీసుకొచ్చాను. అంటే యాక్చువల్గా నాది ఫ్రూట్ సైన్స్లోనే పిహెచ్డి చదువుతున్నాను. సో నార్త్ ఇండియాలో నేను ఆల్రెడీ మ్యాంగో డైవర్సిటీ షో చూశాను. నార్త్ ఇండియాలో ఉన్న వెరైటీస్, సౌత్ ఇండియాలో ఉన్న వెరైటీస్ ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి అట్లిట్లా అని తెలుసుకుందామని ఈ షో అటెండ్ అవ్వాలి అని ఖచ్చితంగా ఇక్కడికి సంగారెడ్డి రావడం జరిగింది. ఇన్ని రకాల వెరైటీస్ 450 వెరైటీస్లో ఇక్కడ 250 దాదాపుగా రకాలను పల సందర్శకులకు, రైతులకు కానీ ఈ స్టాల్ను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఈ రకాలలో మేలైన రకాలను ఈ రైతులకు, ఏ రైతు ఏ స్థాయిలో ఏదైతే దిగుబడి ఇస్తుందో ఆ రైతులకు ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. సంగారెడ్డిలో ఉన్న స్టాల్ ఇన్ని రకాల పండ్లను ఇక్కడ కూడా మేము చూడలేదు. ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రంలో మామిడితో పాటు జామ, సీతాఫలం, సపోటా పైన పరిశోధనలు నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పరిశోధన కేంద్రాన్ని శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. ఇక్కడ ప్రతి ఏటా మామిడి మేళా నిర్వహిస్తూ ఉంటారు. అలా ఈసారి కూడా ఈ నెల 16, 17న 100 రకాల మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించారు. కానీ మామిడి పంట సాగు, ఈ మామిడి ప్రదర్శనపై అధికారుల సమన్వయ లోపంతో అనుకున్నంతగా బాగా మామిడి ప్రదర్శన సాగలేదని విమర్శలు వస్తున్నాయి.